మహాదేవ్. మనమైతే ఈరోజు అలపిలో బోటింగ్ గవర్నమెంట్ బోట్ అనేది ఇక్కడ అవైలబుల్ అనేది ఉంది. అది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనకి లో బడ్జెట్లో ఎంతమంది వెళ్ళొచ్చో నేనైతే చూపెడతాను, మీరు చూస్తూ ఉండండి. అట్లనే ఇప్పుడే 100 రూపాయలు క్యాష్ అయితే దొరికినాయి భయ్య. ఇక మనం ఈడ బోట్ అయితే ఎక్కేస్తున్నాం. ఇది బోట్ అయితే ఉంది. ముందు ఇంకొక బోట్ ఉంటుంది, కానీ ఆ బోట్ అయితే మీకు కాస్ట్ అయితే దగ్గర దగ్గర 400 to 600 పడుతుంది. నాన్ ఏసీ 400 ఉంటుంది, ఏసీ 600 భయ్య. ఇదైతే మీకు లోకల్ బోట్ ఉంటుంది, మంచిగా తక్కువ రేటు, మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు మంచిగా. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన రైడ్ అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాం. బాబా చూడండి ఎట్లుందో, వస్తుంది. ఇదే మెయిన్ సిటీ. మనకి మెయిన్ సిటీ దగ్గర ఎన్ని బోట్స్ పార్క్ చేసి ఉన్నాయి చూడండి, మామూలుగా అయితే లేదు. ఇన్ని బోట్స్ చూస్తుంటే వీళ్ళందరూ అయితే మనకి చాలా ఫ్రెండ్లీగా అయితే అయిపోయారు. బాబా బోట్ సీనరీ అయితే చూడండి మంచిగా ఎంత బాగుందో. కింద డ్రైవరు బాబా వీళ్ళందరూ ప్రశాంతంగా కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి. చిన్న చిన్న బోట్లు మొత్తము. ఈ బ్రిడ్జ్ చూడండి ఎట్లా కట్టారు వాళ్ళు. బాబా ఈ తాత చేపలు అయితే పడుతుండు. ఇవి అన్నీ చిన్న చిన్న బోట్లు ఉంటాయి, కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి ఇవన్నీ. అండ్ చాలా పెద్ద బోట్లు అయితే ఫుల్ కాస్ట్ అనేది పక్కా మామూలుగా ఉండదు దానిలో. ఇక క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒక రైడ్కి అయితే ఓన్లీ మొత్తం అట్లా ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బెటర్, ఎందుకంటే మనీ కూడా సేవ్ అవుతాయి. చాలామంది ఒకేసారి వస్తే వాళ్ళు తక్కువ రేట్ అని చెప్పేసి తీసుకుంటారు. ఈ బోట్ చూడండి ఇంత పెద్దగా ఉందో. ఇది ఇప్పుడు మనకి స్టాప్ వస్తుంది చూడండి, ఇది మనకి ఫస్ట్ స్టాప్. మనమైతే రీచ్ అయిపోయినాము. చూడండి ఎట్లా ఆగిండో, అది తాడు పట్టుకుని ఇట్లా చుట్టేస్తాడు, ఆగిపోతుంది. This boating I am telling like nature, we have to see all the trees and the middle way going like that. Hi Gulu. Hi. Yeah. They are not telling hi also. Even భయ్య మనం ఫైనల్గా అయితే బోట్ అయితే దిగేసినాము. బోట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరైనా చేయొచ్చు భయ్య, మీరు కూడా చేయండి. బాగుంది బోట్ ఎక్స్పీరియన్స్, చాలా తక్కువ రేటే కదా. ఈ రేట్ ఎంత అని చెప్పేసి అనుకుంటున్నారా? జస్ట్ మీకైతే టికెట్ చూపించాలని చెప్పేసి నేనైతే టికెట్ ఉంచిన. ఒక్కసారి టికెట్ అయితే చూడండి, జస్ట్ 60 రూపీస్ భయ్య. ఓన్లీ పైన అయితే 60 రూపీస్, కింద అయితే 23 రూపీస్ అంట. జస్ట్ వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం కింద.
మనమైతే పక్కనే ఒక షాప్ ఉంటే ఒక కోక్ అయితే తీసుకున్నాం. పక్కన వ్యూ అయితే చూడండి ఒక్కసారి, వస్తుంది భయ్ ఆ వ్యూ అయితే. పడాల్సిన విషయం ఏం లేదు, ఎవ్రీ 30 minutesకి ఒక బోట్ అనేది ఉంటుందంట అలబికి. మీరు ఎట్లా ఒక బస్సు వచ్చి ఒక బోట్ మిస్ అయినా కానీ ఇంకొక బోట్ అయితే ఎక్కొచ్చు. అవర్ వెయిట్ చేసిన తర్వాత వచ్చింది భయ్యా బోట్ అయితే మనది. భయ్యా ఈ బోట్లో నుంచి ఈ బోట్లోకి అయితే క్రాస్ చేయించి ఎక్కించారు. బోట్ వ్యూ అయితే హైలైట్ ఉంది మంచిగా. ఆడ చూడండి మంచిగా అట్లా బోట్లో నుంచి అయితే వచ్చి మంచిగా ఫుడ్ అవి ఇవి కొనుక్కుంటున్నారు ఆడ. మనకి వెళ్ళేటప్పుడు మాత్రం జస్ట్ 12 రూపీస్ పడింది భయ్యా. అది అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి కొంచెం ఫుడ్ తిని కొంచెం కూర్చున్నావయ్యా. ఎందుకంటే మన ఇంజురీ అనేది పెయిన్ వచ్చేస్తుంది. సరే అని చెప్పేసి కూర్చున్నాను. అట్లా సర్లే ఈవినింగ్ అయిపోయింది, వాక్ వచ్చిన ఇట్లా బీచ్ సైడ్. బాగుంది భయ్యా మంచిగా. ఈ బీచ్లో ఏంటంటే సన్సెట్ ఒక అద్భుతంగా ఉంది అనుకోండి. ఇక చూడండి భయ్యా సన్సెట్ అయిపోయింది, కాకపోతే లేట్గా వచ్చినాం మనము. ఎట్లుందో చూడండి బీచ్ అయితే. మన అన్న అయితే పార్టీ అయితే ఇస్తుండు. ఇక ఫుడ్ మొత్తం తెప్పించి మొత్తం పార్టీ చేసిండు నైట్ మొత్తము. ఇక రేపైతే మనం బయలుదేరాలి. షోరూమ్ దగ్గరకు వచ్చేసినాము. షోరూమ్ దగ్గర మనమైతే ఎండ్ చేస్తున్నాము. అక్కడ మనం వీడియో తీసుకోలేదు భయ్య. వాళ్ళైతే నేను మిస్ అవుతున్నా చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ లెక్క చూసుకున్నారు. ఒక 2 days ఉండని కానీ మొత్తం ఫ్యామిలీ అయిపోయారు, ఒక ఫ్యామిలీ లాగా. ఇక వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను మర్చిపోయాను అసలు ఆ వీడియో తీయడము అది ఇది అని చెప్పేసి, నా ఫ్యామిలీ అని చెప్పేసి అనుకుంటున్నా. వాళ్ళు అయితే మంచిగా చూసుకున్నారు భయ్య. చలో ఈ వీడియో అయితే ఇక్కడ నేను చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే మనం ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అయితే.